రామాపురం, సీతాపురం అనే 2 గ్రామాలుండేవి. ఎంతో ప్రశాంతంగా అందంగా కనిపిస్తూ ఉన్న ఈ 2 గ్రామాల మధ్య పగలు ప్రతీకారాలు నిండి ఉన్నాయి. ఆ 2 గ్రామాలకు చెందిన ప్రజలు ఎక్కడ ఎదురుపడినా హత్యలు చేసుకుంటూ ఒకరినొకరు చంపుకునేవారు. అలా 2 ఊళ్ళ మధ్య రక్తపాతం జరుగుతూ ఉండేది. ఆ 2 ఊళ్ళ మధ్య ఒక సరస్సు ఉండేది. ఆ ప్రజలు అందరూ ఆ నీటిని తాగుతూ ఉండేవారు. సాయంత్రం సమయంలో 2 ఊళ్ళ వారు మంచినీటి కోసం ఆ సరస్సు వద్దకు వచ్చేవారు. ఆ సమయంలో ఎవ్వరూ దాడి చెయ్యకూడదని వాళ్ళ నిబంధనము. ఇది ఇలా ఉండగా రామాపురానికి చెందిన ఒక స్త్రీ ఆ 2 ఊళ్ళ నిబంధనము తెలియక ఒకరోజు మధ్యాహ్నం మంచినీటి కోసం సరస్సుకు వచ్చింది. అది చూసిన సీతాపురంలో కొందరు కోపంతో రగిలిపోయి ఇలా అంటున్నారు, ఒరేయ్, పక్క ఊరి ఆవిడ ఎవరో నీటి కోసం వచ్చింది, పదండిరా వెళ్ళి దాని సంగతి చూద్దాం అని నీటి దగ్గరకు వెళ్లారు. నీటి అడుగు భాగంలో దొంగచాటున వెళ్లి ఆమెని ఇంటిలోనికి లాగేశారు. ఆమెను ఊపిరాడనివ్వకుండా చేసి ఆమెని చంపేశారు. అంతేకాదు, ఆమె రూపాన్ని నరికి ముక్కలు ముక్కలుగా చేసి ఒక మూటలో కట్టిపెట్టి ఆ సరస్సు ఒడ్డున పాతిపెట్టేశారు. కాలంతో పాటు ఆ ఊరి మధ్య పగలు ప్రతీకారాలు తగ్గాయి. కాలాన్ని అనుగుణంగా అవసరాల కోసం పక్క ఊరి వాళ్ళు రావడం పోవడం జరిగింది. కొద్ది కాలానికి పెద్ద వర్షపాతం సంభవించడం వల్ల ఆ నదికి రావడం కష్టమైంది. ఒక రోజున 2 ఊళ్ళలో ప్రజలు పెద్దలు అందరూ సమావేశం అయ్యి 2 ఊళ్ళ మధ్య వంతెన వేయడానికి సిద్ధమయ్యారు. ఊరిలో అందరూ చాలా ఆనందపడ్డారు. ఉదయం లేచిన తరువాత అందరూ పనులు ప్రారంభించారు. ఆ సరస్సు వద్ద వంతెన కోసం గోతులు తీస్తుండగా రక్తంలో తడిచి ఉన్న ఒక ఎర్ర మూట బయటపడింది. వాళ్ళందరూ ఆ మూటను దూరంగా విసిరేశారు. ఆ మూట ఎగురుకుంటూ వెళ్లి ఒక మాంత్రికుడికి తగిలింది. అది చూసి ఆ మాంత్రికుడు కోపానికి గురి అయి ఆ మూటను విప్పి చూశాడు. ఆ మూటలో చంపిపడేసిన శరీర భాగాలు ఉన్నాయి. ఈమె ఆత్మను పిశాచిలో మార్చి భయంకరమైన దెయ్యంలా మార్చి ఆ 2 ఊళ్ళ మధ్యలో పెడతా అని చెప్పి పూజలు చేస్తున్నాడు. ఓం క్రీం హ్రీం ఆత్మరూపం, ఓం క్రీం హ్రీం ప్రేతాత్మరూపం, ఓం క్రీం హ్రీం పిశాచి రూపం అని మంత్రాలు చదువుతున్నాడు మాంత్రికుడు. ఓం క్రీం హ్రీం ఆత్మరూపం, ఓం క్రీం హ్రీం ప్రేతాత్మరూపం, ఓం క్రీం హ్రీం పిశాచి రూపం, ఓం క్రీం హ్రీం ఆత్మరూపం, ఓం క్రీం హ్రీం ప్రేతాత్మరూపం, ఓం క్రీం హ్రీం పిశాచి రూపం.
ఓం క్రీం హ్రీం ఆత్మరూపం. ఓం క్రీం హ్రీం ప్రేతాత్మరూపం. ఓం క్రీం హ్రీం పిశాచి రూపం. ఓం క్రీం హ్రీం ఆత్మరూపం. ఓం క్రీం హ్రీం ప్రేతాత్మరూపం. ఓం క్రీం హ్రీం పిశాచి రూపం. ఇది ఇలా ఉండగా బంతిన పనులు అన్నీ పూర్తి చేసుకొని ఆ రోజు రాత్రికి ప్రజలు అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం వచ్చేసరికి ఆ బంతిన కడుతున్న ప్రదేశంలో రక్తపు మరకలతో ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఇరు వర్గాలు దాడి చేసుకోలేదు కదా, వీళ్ళు ఎలా మరణించి ఉంటారు అని రెండు ఊరి ప్రజలకి సందేహము వచ్చింది. ఆ సంగతి పక్కన పెట్టి బంతెన పనులు తిరిగి మరలా ప్రారంభించారు. ఇంతలో మాంత్రికుడు రహస్యంగా సంస్థలోనికి బూడిద లాంటిది కలిపి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయిన తరువాత అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. బంతెన సగం పూర్తయింది. అందరూ చాలా ఆనందించారు. సరిగ్గా రాత్రి సమయం అయ్యేసరికి ఆ బంతెన వైపు అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అది గమనించిన కొందరు ఆ బంతెన వైపు నడుచుకుంటూ వెళ్లారు. వాళ్ళకి ఎదురుగా పెద్ద చెయ్యి వచ్చి వాళ్ళని పట్టుకుని బంతెన వైపు తీసుకువెళ్ళిపోయింది. రామాపురం ప్రజలని సీతాపురం వైపు నది ఒడ్డుకు తీసుకువచ్చింది. భయంకరమైన దేహం ప్రత్యక్షమైంది. వెంటనే తన చేతిలో ఉన్న గొడ్డలితో వాళ్ళందరినీ నరికి పడేసింది. తలలు లేని ముండాలని సగం పూర్తయిన వంతెనకి వేలాడదీసింది. ఉదయం లేచి ఆ ఊరి ప్రజలందరూ వంతెన వద్దకు వచ్చి అక్కడ ఆ దేహాలను చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఊరి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ వద్ద శవాలను చూసి ఆ రెండూరి ప్రజలు చాలా భయపడిపోయారు. ఇక ఈ వంతెన కట్టడం మన వల్ల కాదు, ఇలా రోజుకొక ప్రాణం తీసుకుంటుంది ఈ వంతెన అని చెప్పి ఆ రోజు నుండి వంతెన పనులు ఆపేశారు. రెండు ఊళ్ళ ప్రజలు చాలా భయంతో జీవిస్తూ ఉండేవారు. రాత్రి సమయంలో మాత్రము ఆ వంతెన వైపు వెళ్ళేవారు కాదు. ఇది ఇలా ఉండగా ఆ సరస్సులో ఉన్న దెయ్యం రక్తదాహంతో ఉంది. చాలా రోజుల నుండి ఈ రెండు ఊళ్ళ ప్రజలు ఎవ్వరూ నాకు దొరకడం లేదు, చాలా ఆకలిగా ఉంది అని చెప్పి రాత్రి సమయంలో ఆ రెండు ఊళ్ళలో నడుస్తూ ఉన్న వాళ్ళని తన మాయాశక్తితో తన వద్దకు తీసుకువచ్చి వాళ్ళని చంపి తన రక్తదాహం తీర్చుకుంది. ఇలా రోజు ఒకరు చనిపోతూ ఉండేవారు. అది గమనించిన రెండు ఊళ్ళ ప్రజలు, ఇలా అయితే కొద్ది రోజులకి మన ఊరు అంతా శ్మశానంలా అయిపోతుంది, ఇకపై రాత్రి సమయంలో ఎవ్వరూ ఊరిలో తిరగకూడదు అని దండోరా వేయించారు.
గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఈ రోజు నుంచి రాత్రి సమయంలో ఎవ్వరూ బయటికి రాకూడదహో అని దండోరా వేయించారు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఊరిలో పెద్దలు అందరూ సమావేశమయ్యారు. వారు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలా ఎన్ని రోజులు భయపడుతూ జీవిస్తాము? ఏదో ఒకటి చెయ్యాలి. పక్క ఊరి నుంచి మాంత్రికుణ్ణి తీసుకొని వచ్చి ఈ రెండు ఊళ్ళ మధ్య ఉన్న ఆ దెయ్యాన్ని బంధించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న విధంగానే ఆ రెండు ఊళ్ళ పెద్దలు పక్క ఊరి నుంచి ఒక మాంత్రికుణ్ణి తీసుకొనొచ్చారు. ఆ రెండు ఊళ్ళ మధ్య ఉన్న వంతెనపై నుంచి ఓం ఫట్ ఓం క్రీం శంకిని ఆ ప్రదేశములోని ఒక స్త్రీని అతి కిరాతకంగా చంపేశారు. ఇప్పుడు ఆమె ఆత్మ ప్రేతాత్మలా మారిపోయింది. ఇప్పుడు ఆ ప్రేతాత్మ ఒక మాంత్రికుడు చెప్పినట్టు ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఆ మాంత్రికుడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి వస్తే అప్పుడు ఈ దెయ్యాన్ని మనం బంధించగలం అని మాంత్రికుడు చెప్పాడు. అప్పుడు ఊరి పెద్ద ఇలా అంటున్నాడు, అయ్యా, మీరే మాకు సహాయం చెయ్యాలి. ఈ దెయ్యం నోట్లో చాలా మంది మరణించారు. మాకు సహాయం చెయ్యండి. అసలు ఈ దెయ్యం మా రెండు ఊళ్ళ మధ్య ఎందుకు పగబట్టిందో చెబుతారా అని ఊరి పెద్ద అడిగారు. సరే, ఇప్పుడే ఆ దెయ్యాన్ని మీ ముందు తీసుకువస్తా. ఆ దెయ్యం ద్వారానే తనకి జరిగిన అన్యాయం తెలియజేస్తా అని చెప్పి మంత్రాలు చదివాడు. ఓం క్రీం హీం ఫట్ ఓం హీం క్రీం చండి ఓం హీం ప్రేతాత్మ ప్రత్యక్షం అని మంత్రాలు చదివిన వెంటనే ఆ నదిలో నుండి భయంకరమైన దెయ్యం బయటకు వచ్చింది. అది చూసిన ఊరి ప్రజలు అందరూ హడలిపోయారు. ఎవరూ భయపడకండి, ఇప్పుడు ఈ దెయ్యం కొద్ది నిమిషాల పాటు నా ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు తనకి జరిగిన అన్యాయమేంటో తెలుసుకుని పరిహారం చేస్తే కొద్ది వరకు మనం ఈ దెయ్యం నుండి ఊరి ప్రజలను కాపాడవచ్చు. ఓం క్రీం ఫట్, చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎందుకు ఈ రెండు ఊళ్ళ ప్రజలను చంపేశావని అడిగాడు. నా పేరు రత్నం. నేను సీతాపురాన్ని కొత్తగా వచ్చాను. ఇంట్లో మంచినీరు అయిపోవడంతో మంచినీటి కోసం సరస్సు వద్దకు వచ్చాను. ఈ రెండు ఊళ్ళ నిబంధనము నాకు తెలియదు. అలా నీటిని పట్టుకుంటున్న నన్ను ఇద్దరు వ్యక్తులు నీటిలోనికి లాగి ఊపిరాడనివ్వకుండా చేసి ముక్కలు ముక్కలుగా చేసి ఒక గొయ్యి తీసి పాతి పెట్టేశారు. నా ఆత్మ ఎన్నో సంవత్సరాలు ఆ గొయ్యిలో నరక యాతన అనుభవించింది. తర్వాత ఈ రెండు ఊళ్ళ మధ్య వంతెన కోసం గుంతలు తవ్వుతుండగా నా దేహం కట్టిన మూటను దూరంగా విసిరేశారు. నేను విడుదల అయ్యే సమయానికి నా ఆత్మ ఒక మాంత్రికుడికి చిక్కింది. వాడు ఇప్పుడు నా ఆత్మని ఈ రెండు ఊళ్ళ మధ్య ప్రేతాత్మలా విడిచిపెట్టాడు. నన్ను అతి కిరాతకంగా చంపిన వాళ్ళందరినీ చంపే వరకు నా ఆత్మ శాంతించదు అని చెప్పి ఆ దెయ్యం అక్కడ నుండి మాయమైపోయింది.
హోం క్రీం ఫట్. విన్నారుగా ఇప్పుడు? దెయ్యం తన ప్రాణాలు తీసిన వాళ్లను చంపేంత వరకు ఈ 2 ఊళ్ళ వాళ్లను విడిచిపెట్టదు. వాళ్ళు ఎవరో వాళ్లంతట వాళ్లే వచ్చి ఒప్పుకుంటే గాని ఈ దెయ్యం ఆత్మ శాంతించదు. అంతవరకు ఈ 2 ఊళ్ళలో రోజుకొకరు ఈ దెయ్యానికి బలి అవ్వవలసిందే అని మాంత్రికుడు చెప్పాడు. ఆ స్త్రీని చంపిన వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. వాళ్ళు ఇద్దరూ ఇలా అనుకుంటున్నారు, ఒరేయ్, మనము చేసింది చాలా పెద్ద తప్పు. మనము చేసిన పనికి ఇప్పుడు ఈ 2 ఊళ్ళ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. మనము ఇద్దరము ఆ మాంత్రికుని వద్దకు వెళ్లి చేసిన తప్పు ఒప్పుకుందాం అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. స్వామి, మమ్మల్ని క్షమించండి. కోపావేశానికి గురి అయి మేమిద్దరం కలిసి ఆమెని అతి కిరాతకంగా చంపేశాము. మమ్మల్ని ఆ దెయ్యం నుంచి మీరే రక్షించాలి అని అన్నారు. ఓం క్రీం ఫట్. మీరు అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని తీశారు. సరే, మీరు చేసిన తప్పు మీరు తెలుసుకున్నారు. కావున మిమ్మల్ని ఆ దెయ్యం నుంచి రక్షించడానికి నేను ప్రయత్నిస్తాను అని మాంత్రికుడు వాళ్లతో అన్నాడు. ధన్యవాదాలు స్వామి. మేము చేసిన ఈ తప్పుకు ఈ 2 ఊళ్ళలో వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అందుకు పరిహారంగా ఆ మాంత్రికుణ్ణి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి మీ ముందుకు తీసుకుని వస్తాము అని చెప్పారు. సరే, ఇంతలో నేను ఆత్మవ్యూహం యజ్ఞం చేసి ఆ దెయ్యానికి జరిగింది అంతా చెబుతాను. ఈ రోజు రాత్రి ఊరి ప్రజలు అందరూ నల్లకోడిని తీసుకుని ఆ బ్రిడ్జ్ వద్ద బలి ఇవ్వండి అని చెప్పారు. ఊరిలో ప్రజలందరూ మాంత్రికుడు చెప్పిన విధంగా చేశారు. ఒరేయ్, ఇంతకీ ఆ మాంత్రికుడు ఎవరు అని ఇద్దరు ఆలోచించుకుంటూ అడవిలోకి నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో ఒక గుహ ముందు ఒక మాంత్రికుడు పూజలు చేస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆ మాంత్రికుణ్ణి తీసుకుని వచ్చి పూజ చేస్తున్న మాంత్రికుడు ముందు ఉంచారు. ఇదిగో స్వామి, మాంత్రికుడు ఆ అడవిలో పూజలు చేస్తూ కనిపించాడు అని చెప్పారు. మాంత్రికుడు కొద్ది సమయానికి స్పృహలోంచి బయటికి వచ్చి అందరి వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. ఊరిలో ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ ఊరిలో ఏవో దుష్ట పూజలు చెయ్యిస్తున్నాడని వాణ్ణి 2 ఊళ్ళ నుంచి బహిష్కరించారు. అది మనస్సులో ఉంచుకుని ఆ మాంత్రికుడు పగతో ఆ 2 ఊళ్ళను నాశనం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. స్వామి, ఈ మాంత్రికుడు చాలా నీచ బుద్ధి కలవాడు. వీణ్ణి చంపేయండి అని అన్నాడు ఊరి పెద్ద. నీలాంటి వాడు ఈ ఊళ్ళ మధ్య ఉండకూడదు అని ఆ మాంత్రికుని దేహాన్ని 2 ముక్కలుగా చేసి ఆ 2 దేహం ముక్కలకి వీళ్ళ ఇద్దరు హంతకుల రూపాన్ని ఇచ్చాడు. పూజ చేసి ఆ దెయ్యాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఎందుకు మరలా నన్ను బయటకి పిలిచావు అని గట్టిగా అరుస్తోంది ఆ దెయ్యం. నిన్ను చంపిన వాళ్ళని నీకు అప్పగిస్తా. ఈ 2 ఊళ్ళను విడిచి వెళ్ళిపోతావా అని అడిగాడు మాంత్రికుడు. వెళ్ళిపోతా
అని దెయ్యం చెప్పింది. అదిగో అని ఆ మాంత్రికుడు దేహం వైపు చూపించాడు. దెయ్యం ఆ దేహాన్ని ఒక్కసారిగా తన నోటిలోనికి లాక్కుని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుండి ఆ 2 ఊళ్ళ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అంతేకాదు ఆ వంతెన కూడా పూర్తి చేసుకున్నారు.